జగ్గన్న దర్గా గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంటుందండి. ఇతర దేశాల నుంచి కూడా వస్తారు ఉరుసుకి, ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా వస్తారు. ముంబై, కలకత్తా ఇట్లా దేశం నలుమూలల నుంచి వస్తారండి. ఆయన గొప్పతనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత బాగుంటుందో ఆయన సత్యం చాలా బాగుంటుంది. నమ్మిన వారికి కొంగు బంగారమే చేస్తాడు మా జానపద సైదన్న. నేనైతే నమ్మి కొలుస్తాను. నేను బాగా ఆయన పూజ, ఆయన సేవలోనే ఉంటుంది నేను ఎక్కువ శాతం. ఆయనతో ఎంత చెప్పినా తక్కువే అండి. ఎంత బాగుంటుందో ఆయన సత్యం చాలా బాగుంటుంది. నమ్మిన వారికి, నమ్మిన కోరికలన్నీ కూడా అవి నెరవేరుస్తాడు ఆయన. నెరవేర్చాడని అనుకోవద్దు దయచేసి ఎవరు అనుకోవద్దు. ఆయన సత్యం ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఏ కోరికలు అనుకుంటే ఆ కోరిక నెరవేరుస్తుంది, తప్పకుండా అవుతుంది ఆ పని. తర్వాత శుక్రవారం బాగా వస్తారండి. ఉరుసు అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఉరుసు నడుస్తుంది. ఇక్కడ జాన్పాడు ఉరుసు నడుస్తుంది. ఉరుసుకి బాగా కోట్లాది కోట్ల నుంచి జనాలు వస్తారు. తర్వాత శుక్రవారం కంపల్సరీ వచ్చి వాళ్ళు నెరవేర్చిన వాళ్ళ కోరికలు ఏమైనా అనుకుంటే ఆ కోరికలు నెరవేరితే ఆ కోరికకు ఒక యాటను చేసుకొచ్చుకొని, మేకపోతుని తెచ్చుకొని దావత్ చేసుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి కందూరు అంటారు. దర్గాలకి పాయతాలు రెండు ఇస్తరాకులలో తీసుకెళ్తారు, అన్నం తీసుకెళ్ళి పాయతాలు ఇప్పించుకొని వచ్చిన చుట్టాల పక్కలకు అందరికీ దావత్ చేసుకుంటారండి. ఇక్కడ ఆయన చాలా బాగుంటుందండి. ఎవరైనా రావచ్చు, కులాలు ఏ కులమైనా ఏ మతమైనా అందరికీ వర్తిస్తుంది ఇది. అందరూ రావచ్చు, అందరూ పూజ సేవ చేసుకొని వెళ్ళొచ్చండి. అందరికీ బాగుంటుందండి. ఇదే నేను చెప్పదలుచుకున్నది. ఆయన సత్యం ఎంత చెప్పుకున్నా తక్కువే. నేను చెప్తున్నా. JTV, Voice of Jagyapet.